హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహిస్తున్న ఉచిత వివాహాలకు మంచి స్పందన అయితే లభిస్తోంది. కళ్యాణ వేదిక వద్ద జరిగే ఉచిత వివాహాల సంఖ్య ప్రతి సంవత్సరం పెరుగుతోంది. తిరుమల పాప వినాశనం రోడ్లోని కళ్యాణ వేదిక వద్ద 2016 ఏప్రిల్ 25వ తేదీ నుంచి టీటీడీ ఉచితంగా వివాహాలు జరిపిస్తోంది. అప్పటి నుంచి 2025 డిసెంబర్ 31 వరకు మొత్తం 26,777 జంటల వివాహంతో ఒకటయ్యాయి. పెళ్లి సందర్భంగా మంగళ వాయిద్యాలు, పురోహితుడితో పాటుగా పసుపు, కుంకుమ, కంకణాన్ని కూడా టీటీడీ ఉచితంగా అందిస్తుంది. పెళ్లికి కావాల్సిన ఇతర సామాగ్రిని మాత్రం వధూవరుల కుటుంబ సభ్యులు వెంట తీసుకురావాల్సి ఉంటుందండి. అలాగే వివాహానికి వధూవరుల తల్లిదండ్రులు హాజరు తప్పనిసరి అని చెప్తున్నారు. పెళ్లికి రాలేకపోతే తగిన ఆధారాలు సమర్పించాలి. మరోవైపు పెళ్లి జరిగిన తర్వాత 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ ద్వారం ద్వారా వధూవరులతో పాటుగా వారి తల్లిదండ్రులను కూడా దర్శనాన్ని ఉచితంగా అయితే అనుమతిస్తారండి. అనంతరం మ్యారేజ్ రిసిప్ట్ లో ఎంతమంది ఉంటే అంతమందికి కూడా టీటీడీ ఉచితంగా లడ్డూలు అయితే అందిస్తుంది. ఇక టీటీడీ ఉచిత వివాహాలకు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకునే అవకాశం కూడా ఉంది. ఆన్లైన్ లో కళ్యాణ వేదిక స్లాట్ బుక్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం ttdevastanams.ap.gov.in అనే వెబ్సైట్ అయితే సందర్శించాలి. ఈ వెబ్సైట్ ని నేను కింద డిస్క్రిప్షన్ కూడా ఇస్తాను. ఇక కళ్యాణ వేదిక కాలంలో పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు వివరాలు అయితే నమోదు చేయాల్సి ఉంటుంది. వధువరుల తల్లిదండ్రుల వివరాలు, ఆధార్ కార్డు వివరాలు నమోదు చేయాలి. బర్త్ సర్టిఫికేట్ లేదా 10వ తరగతి మార్క్ లిస్ట్ జాబితా, అది లేకపోతే టీసీ లేదా పంచాయతీ కార్యదర్శి, మున్సిపల్ అధికారులు ధృవీకరించిన బర్త్ సర్టిఫికేట్ నెంబర్ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈ వివరాలతో పాటుగా వివాహ తేదీ, సమయాన్ని అప్లోడ్ చేస్తే దరఖాస్తు చేసినట్లుగా అక్నాలెడ్జ్మెంట్ పత్రం అయితే వస్తుందండి. ఈ పత్రాన్ని చూపించి వధువరులు ఇరువురు వారి సంబంధిత ఎంఆర్ఓ ద్వారా అన్మ్యారీడ్ సర్టిఫికేట్ తీసుకొని తిరుమలకు రావాల్సి ఉంటుంది. అయితే ముందుగా నిర్ణయించుకున్న ముహూర్తానికి 6 గంటల ముందు తిరుమల కళ్యాణ వేదిక వద్ద ఉన్న కార్యాలయాన్ని సంప్రదించి అన్ని పత్రాల జిరాక్స్లను వారికి అందించాలి. అక్కడ ఉన్న సిబ్బంది మరొకసారి వారి వివాహాలను పరిశీలించి ధృవీకరిస్తారు. మరోవైపు కళ్యాణ వేదికలో ఉన్న ఉచిత వివాహాలు చేసుకునే జంటలకు వీలుని అనుసరించి ఒక 50 రూపాయల అద్దె గదిని సిఆర్ఓ కార్యాలయం వద్ద పొందవచ్చని టీటీడీ అయితే తెలిపింది. ఇక మరోవైపు తిరుమలలో ఉచిత వివాహం చేసుకునే జంటలు ఖచ్చితంగా హిందువులై ఉండాలి. అబ్బాయికి 21 సంవత్సరాలు, అమ్మాయికి 18 సంవత్సరాలు నిండి ఉండాలి. పెళ్లి తర్వాత నూతన వధువరులు తమ వివాహాన్ని రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి హిందూ వివాహ సబ్ రిజిస్టర్ కార్యాలయాన్ని కళ్యాణ వేదిక వద్ద ఏర్పాటు చేశారు. వీరికి వివరాలు, పత్రాలు సమర్పించి వివాహాన్ని రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని టీటీడీ వెల్లడించిందండి. ఇది మనకి టీటీడీలో ఉచిత కళ్యాణానికి సంబంధించిన పూర్తి వివరాలు. ఇక ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.